ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ మంత్రివర్గ పెద్దలు, ఈరోజు విస్తృతస్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు అందరి పేరు పేరున మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, దేశంలో ఒక ప్రపంచంలో గొప్ప మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అంటే ప్రపంచ దేశాల్లో కూడా కొనియాడినటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప నాయకుడు, మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కేంద్ర హోంశాఖ మంత్రివర్యులుగా పనిచేసినటువంటి అమిత్ షా గారు అవహేళనగా మొత్తం యావత్ భారత ప్రజానికం అట్టడుగు వర్గాల ప్రజల పక్షాన గొప్ప నాయకుడు ఉన్నటువంటి అంబేద్కర్ గారిని అవమానపరిచిన సందర్భం లోపల మరి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఏఐసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మేడం గారు రిక్వెస్ట్ చేస్తున్నా. మేడం, దయచేసి ఏదైతే ఏఐసిసి పరంగా తీసుకున్నట్టు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ జరిగే ఈ కార్యక్రమం లోపల ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్ణయాలపై అవమానం జరిగిన విషయంలో మంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకునే విధంగా రూపకల్పన జరగాలని చెప్పేసి పిసిసి అధ్యక్షులకు, పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి రిక్వెస్ట్ చేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే అది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అప్పుడు రాజ్యాంగం రాసేటప్పుడే ఏదైతే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలుగా ఏర్పడాలంటే రాజ్యాంగ పరంగా కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లో తీర్మానం చేసి ఒక ఆమోదంతో చిన్న రాష్ట్రాలు చేయాలని చెప్పి పెద్ద మనసుతో గొప్ప ఆలోచన పరంగా ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా రాసింది కాబట్టి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరి ఈరోజు అట్టాడు వర్గాలు ఉన్నటువంటి పేద వర్గానికి కానీ అన్ని వర్గాలకు కానీ అంబేద్కర్ గారు సమాన న్యాయం చేయాలని, మేలు చేయాలని భారతదేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళ పక్షాన అంబేద్కర్ నిలబడి అంత గొప్పగా రాజ్యాంగం నిర్మాణం చేసినటువంటి ఆ మహోన్నతమైన నాయకం జరిగినటువంటి కేంద్ర మంత్రివర్యులు అమిత్ షాను బర్తరఫ్ చేసేంత వరకు మన కార్యక్రమాలు రూపకల్పన జరగాలని సవినయంగా మనవి చేసుకుంటూ, ఏదైతే జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని గ్రామాల్లో కూడా నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్. మీరు ఏదైతే కార్యక్రమం ఇచ్చినారో తూచా తప్పకుండా మా జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు ఉన్నారు, మా శాసనసభ్యులందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులందరం కలిసి పెద్ద ఎత్తున అంబేద్కర్ గారు జరిగిన అవమానాన్ని ఏదైతే బీజేపీ పార్టీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా పై బర్తరఫ్ చేసేంత వరకు మన పోరాటం రూపకల్పన ఉండే విధంగా ఉండాలని సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.